కిరాక్ ఆర్పి అదేంటి మన కొడక ఇది కెరీర్ ఉందా? అసలు ఒకటి కెరీర్ని డిసైడ్ చేసేవాడి కెరీర్ ఉందా? జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కిరాక్ ఆర్పి ఆ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. తన ప్రాంతంలో ఫేమస్ వంటకాలే పెట్టుబడిగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే అవుట్లెట్ ద్వారా వ్యాపారవేత్తగా మారాడు. అలాంటిది బిజినెస్ ను పక్కన పెట్టి అనూహ్యంగా రాజకీయాల్లోకి దిగాడు ఆర్పి. ఈడుకుందా కెరీరు, కొడుకుందా కెరీరు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి వీరాభిమాని అయిన కిరాక్ ఆర్పి 2024 ఎన్నికల ముందు నుంచి ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ప్రచారం కూడా చేశాడు. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే విమర్శలకు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మరి వీడు చెప్పినప్పుడు ఎస్ఆర్హెచ్ ఎందుకు గెలవలేదు? బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోలేదు? ఫలితాలు విడుదలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తన దూకుడు పెంచాడు. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజాలపై ఆయన వేసిన సెటైర్లు వైరల్ అవుతున్నాయి. గతంలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామిని కూడా ఆర్పి వదలలేదు. ఆయన పెద్ద డెకాయిట్, ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటాడని ఆరోపించాడు. బ్రాహ్మణులు అనేవారు నియమ నిష్ఠలతో పవిత్రంగా ఉంటారని, కానీ వేణుస్వామిలో అలాంటి లక్షణాలేమీ లేవని ఆర్పి దుయ్యబట్టాడు. మళ్ళీ ఈసారి కేకేఆర్ గెలుస్తా అంటాడు, పెట్టు 1000 కోట్లు అడవేసి నా కొడుకాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని వేణుస్వామి జోస్యం చెప్పారని వైసీపీ పెద్దలు ఏం చెబితే అది చేస్తున్నాడని కిరాక్ ఆర్పి మండిపడుతున్నారు. వేణుస్వామి చెప్పే దొంగ వ్యవహారాలను నమ్మి హీరోయిన్లు మోసపోవద్దని, ఇలాంటి వారిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కిరాక్ ఆర్పి డిమాండ్ చేశాడు. అన్నం పెడితే రానున్న రోజుల్లో కుక్క తింటాదంటే కింద అన్నం వేస్తే కుక్క తినకి నా కొడుకు తింటాడా? అది పెద్ద స్టేట్మెంటా? పవన్ కు వ్యతిరేకంగా వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా నేను స్పందిస్తానంటున్నాడు ఆర్పి. ఆర్పి వంటి సాదాసీదా వ్యక్తి పెద్దవాళ్ళు నానా మాటలంటే వాళ్ళు వారి మనుషులు ఊరుకుంటారా అనే డౌట్ రావచ్చు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ పార్టీ వీరాభిమానులు కొందరు తనపై కక్ష కట్టారని, తన అవుట్లెట్లపై దాడులు జరిగాయని, ఫ్రాంచైజీల విస్తరణకు అడ్డుకున్నారని ఆర్పి ఆరోపించాడు. అర్ధరాత్రులు తన ఇంటి తలుపులు కొట్టి భయభ్రాంతులు గురి చేసేవారని, సోషల్ మీడియాలో కూడా తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా రాశారని పలుమార్లు తెలిపాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కిరాక్ ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణరాజును కలిసి తన కారులో గజ్పోలి మీదుగా వస్తుండగా కొందరు కారులో తనను ఫాలో అయ్యారని చెప్పారు. వీళ్ళెవరో అందరికీ తెలుసు, నా డైహార్ట్ ఫ్యాన్స్ అని, నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలుసంటూ చెప్తున్నాడు ఆర్పి. లొకేషన్ చూసుకుంటూ వస్తుండగా చిరంజీవి గారి కటౌట్ కనిపించగానే ఎంతో ధైర్యం వచ్చిందన్నారు. మెగా ఫ్యాన్స్ గుర్తొచ్చి భయపడ్డాడో ఏమో కానీ వెనక్కి కారు తిప్పారని చెప్పాడు. ప్రస్తుతం కిరాక్ ఆర్పి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన్ను వెంటాడిన కార్లు ఎవరివి, వారి మనుషులు ఎవరు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ డకాయిట్ నా కొడుకు చెప్పడు, ఈ గొర్రెలు జనాలు నమ్మడం నాకు అది ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉండా. ఏదేమైనా కిరాక్ ఆర్పి ఎన్నికల సమయంలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కూటమికి అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా మంది కార్యకర్తలు కూడా ధైర్యాన్ని తెచ్చిపెట్టాయంటూ చాలా మంది అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. చూడాలి మరి తనకు రిస్క్ అని తెలిసిన అంత భారీ స్థాయిలో కూటమికి సపోర్ట్ చేసిన ఆర్పికి ప్రభుత్వం నుంచి ఏదైనా గుర్తింపు వస్తుందో లేదో అనేది.